చచ్చేంత వరకు నేను యథార్థతని విడవాను. మనకు ఒకవేళ ఉద్యోగం పోయింది అనుకో, ఏమంటాము? ఏం దేవుడురా, ఇచ్చినట్టే ఇచ్చి ఉద్యోగం ఓడబెరికేసినాడు అంటాం. ఆరోగ్యం లేదనుకో, ఏం దేవుడురా, నేను ఇంత పరిచర్య చేసినా నాకు ఆరోగ్యం లేదు అని అంటాం. ఒకవేళ మనకి ఏదో ఒక నష్టం జరిగింది అనుకో, ఏం దేవుడురా, ఏం చేసినా నాకు దేవుడు అని దేవుని మనం క్వశ్చన్లు వేస్తూ ఉంటాం. మనం ఈ భూమి మీద బ్రతికేటప్పుడు గొప్ప వాళ్ళుగా ఉన్నా, తక్కువ వాళ్ళుగా ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా, యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలమైన మనము యథార్థతని విడిచిపెట్టకుండా ఉండాలి. బైబిల్ చెప్తుంది, యథార్థతను నేను ఎంత మాత్రము మరణం వరకు యథార్థతను విడిచిపెట్టనని చెప్పాడు. రెండవది, నీతిని విడవక గట్టిగా పట్టుకుంటాను. నా ప్రవర్తన ఎప్పుడు కూడా నా హృదయము నన్ను నిందింపకుండా చూసుకుంటాను అంటాడు. నా ప్రవర్తన విషయంలో ఎప్పుడు నా హృదయం నన్ను నిందింపకుండా చూసుకుంటాను అని అంటాడు. నీతిని గట్టిగా పట్టుకుంటాను, నా ప్రవర్తన విషయంలో నా హృదయం నన్ను నిందింపకుండా చూసుకుంటాను అని చెప్పాడు. యథార్థత మనము కలిగి ఉంటే, బైబిల్లో యథార్థతను గురించి చాలా స్థలాల్లో రాయబడ్డది. ఒక మాట చెప్తాను, యథార్థవంతులను దేవుడు ప్రేమిస్తాడని వాక్యము సెలవిస్తుంది. యథార్థవంతులను దేవుడు ప్రేమిస్తాడని. మిగిలిన వాళ్ళని ప్రేమించడా? ప్రేమిస్తాడు. అయితే యథార్థవంతులను ప్రేమించడం కాకుండా యథార్థవంతులను బలపరచుటకై యెహోవా నేత్రము లోకమంతా సంచారం చేయుచున్నది అంటాడు. ఎక్కడ ఉంది ఆ వాక్యము? 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. కాబట్టి దేవుడు ప్రేమించడమే కాదు, యథార్థవంతుల్ని ఆయన బలపరుస్తాడని కూడా వాక్యము సెలవిస్తుంది. కాబట్టి యథార్థత చాలా ముఖ్యమైన సమాచారం. నేను నీతిని గట్టిగా పట్టుకుంటాను, నా ప్రవర్తన విషయంలో నా హృదయము నా మీద నేరం మోపకుండా చూసుకుంటాను అని చెప్తాడు. నీతిని గట్టిగా పట్టుకుంటాను అంటాడు. ఆ నీతి అంటే మనకు తెలిసింది ఏమిటంటే, అబ్రహాము దేవుని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడిను అని అంటాం. అది వాస్తవమే. అయితే నీతి అనేది క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవుణ్ణి అబ్రహాం లాగా నమ్మితే నీతి అని చెప్పలేదు. క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఇద్దరు దేవాలయానికి వెళ్ళినారు. వెళితే అందులో ఒక ఆయన దేవాలయం లోపలికి వెళ్ళి ప్రార్థన చేయటానికి అర్హుడు, ఇంకొక ఆయన సుంకరి. ఆయన దేవాలయం బయట దూరంగా నిలబడి, ప్రభువా, నేను ఆకాశం వైపు కన్నులెత్తుట కూడా యోగ్యుడను కాదు, నేను పాపినని పశ్చాత్తాపపడిన కారణాన దేవుడు అతన్ని నీతిమంతునిగా చేసి తన ఇంటికి పంపెను అని వాక్యం సెలవిస్తుంది. క్రొత్త నిబంధనలో నీతి అంటే ప్రభు వైపు చూసి మన పాపాల విషయమై పశ్చాత్తాపపడడం నీతి. పాత నిబంధనలో నీతి అంటే దేవుని నమ్మడం నీతి. క్రొత్త నిబంధనలో పాపం విషయమై పశ్చాత్తాపపడము నీతి. కాబట్టి నా నీతిని నేను గట్టిగా పట్టుకున్నాను అని అంటాడు. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అని అన్నాడు. కాబట్టి నేను నీతిని గట్టిగా పట్టుకున్నానంటే నా జీవితంలో పశ్చాత్తాపం అనేదే నాకు ప్రాముఖ్యమైంది. పశ్చాత్తాపం లేని జీవితం అసలు జీవితమే కాదు అని దాని అర్థం. పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైంది. బాగా వినాలి, దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి.
క్రైస్తవుని జీవితంలో యేసు ప్రభుల వారిని ఒక వ్యక్తి నిజంగా వెంబడిస్తున్నాడు అనటానికి ఆయనలో కనిపించవలసిన లక్షణాలు 3. ఒకటి పశ్చాత్తాపం, రెండవది ప్రేమ, మూడవది ఐక్యత. ఈ 3 కూడా ఎవరిలో ఉంటుందో వాళ్ళు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. 1, 2, మూడవది